SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఆ దెయ్యాలు ఉన్నాయి లేది అనేది మన నమ్మకం మీద ఉంటుంది. కానీ చాలామంది ఉన్నాయంటే కొంతమంది లేవు అంటారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఈ దెయ్యాల గురించి కొన్ని స్టోరీస్ సేకరించి మరి ప్రతిరోజు ఇలా యూట్యూబ్లో చెప్పే వాళ్ళని మీరు చూసుంటారు. అసలు ఈ సూర్య ఎవరు, ఈ దెయ్యాలను నిజంగా ఆయన చూసారా లేకపోతే కట్టు కథలు చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ 1:30 PM అవుతుంది. ఆ మధ్యాహ్నం టైంలో సౌమ్య తన ఇద్దరి పిల్లలకి మీకెందుకు ఈ హారర్ క్రైమ్ స్టోరీస్ అంటే అంత ఇష్టం? క్యూరియాసిటీ ఉంటాయి. లైక్ నిజంగా ఇలాంటి ఎంటిటీస్ ఉంటాయా, దయ్యాలు ఉంటాయా, లైక్ నేను ఎప్పుడూ చూడలేదు, బట్ ఐ బిలీవ్ ఇలా ఉంటాయి దయ్యాలు అని చెప్పి. చిన్నప్పుడు అందరూ పంచతంత్రాలు లేకపోతే ఏంటిది నీతి కథలు చూస్తే మీరు దయ్యాల కథలు చూస్తూ పెరిగారు అనమాట చిన్నప్పుడు నుండి. అంటే వీళ్ళు తెలుగు ఎక్కువ చూడకపోతుండే ఇంట్లో, వీళ్ళు స్టార్ ప్లస్ అప్పుడు సీరియల్స్ చూస్తుండే. సో సోనీ టీవీలో ఇవే వస్తుండే ఎక్కువగా ఆ టైంలో. కానీ మీరు చెప్పే దయ్యాల స్టోరీస్ లో దయ్యాలు హార్మ్ చేస్తాయి కదా? యా చేస్తాయి, కొన్ని చెయ్యవు. అంటే నేను అట్లా చేస్తాను, డిపెండ్స్. మీ దాంట్లో బాగా వ్యూస్ వచ్చిన ఒక స్టోరీ ఉంది కదా, 376. ఆ స్టోరీ మీకు గుర్తుందా? అది ఇప్పుడు వ్యూవర్స్ కోసం ఇక్కడ షేర్ చేయండి. అయితే ఈ స్టోరీని నాకు నా ఫాలోవర్ ఒకరు షేర్ చేశారు. అతని పేరు రఘు. సో అతను 7th క్లాస్ ఉన్నప్పుడు ఇది జరిగింది. అతనికి ట్యాంక్స్ ఉంటాయి కదా బిల్డింగ్ పైన, ఆ ట్యాంక్స్కి వెనకాల ఒక పిల్లో ఉంటే ఆ పిల్లోతోటి ఆడుకుంటూ కనిపించింది. సో ఆ పిల్లోని ఇట్లా ఆడుకుంటూ అట్లా ఉంటే వాడు రఘు వెళ్ళి పద ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్తున్న టైంలో ఆ అమ్మాయి ఇట్లా హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ డ్రీమ్. నేను మీ ప్రియాదాసరి. సో మన డైలీ లైఫ్లో మనం చేతబడుల గురించి కానీ, దెయ్యాల గురించి కానీ, భూతాల గురించి కానీ చాలానే కథలు వింటూ ఉంటాము. కొన్ని కథలు విన్నప్పుడు చాలా భయంకరంగాను, షాకింగ్గాను అనిపిస్తాయి. మరికొన్ని కథలు విన్నప్పుడు నిజంగా దెయ్యాలు లేకపోయినా మనం కనిపించినట్టుగా విజువలైజ్ చేసుకుంటుంటాం. సో ఆ దెయ్యాలు ఉన్నాయి లేది అనేది మన నమ్మకం మీద ఉంటుంది. కానీ చాలామంది ఉన్నాయంటే కొంతమంది లేవు అంటారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఈ దెయ్యాల గురించి కొన్ని స్టోరీస్ సేకరించి మరి ప్రతిరోజు ఇలా యూట్యూబ్లో చెప్పే వాళ్ళని మీరు చూసుంటారు. పిక్ బై సూర్య అనేసి, స్టోరీస్ బై సూర్య, సూర్య టెల్ స్టోరీస్, ఇలా చాలానే ఛానల్స్ ఉన్నాయి ఆయనకి. ఎగ్జాక్ట్లీ 1:30 PM అవుతుంది. ఆ మధ్యాహ్నం టైంలో సౌమ్య తన ఇద్దరి పిల్లలకి సో ఈ రోజు ఆ సూర్య గారిని మనం ఇంటర్వ్యూ చేయడానికి తీసుకొచ్చాము. ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీకి పెట్టిన పేరు మిస్టరీ. అసలు ఈ సూర్య ఎవరు, ఈ దెయ్యాలను నిజంగా ఆయన చూసారా లేకపోతే కట్టు కథలు చెప్తున్నారా, ఈ కథలన్నీ ఎవరివి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సూర్య గారు. హలో, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. గుడ్. నేను బాగున్నాను. ఇక్కడ ఏమైనా దెయ్యాలని ఏం తీసుకురాలేదు కదా ఇప్పుడు? లేదు, నా దగ్గరికి రావు అవి. మీ దగ్గరికి రావా? ఓన్లీ మీ ఊహల్లోనే ఉంటాయా? అంతవరకు. ఓకే. సో మీ యూట్యూబ్ ఎలా వెళ్తుంది? రీసెంట్ గా సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది ఈ 6 months 7 months జర్నీ కాదు, ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ దీస్ ఆల్ థింగ్స్. ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చింది ఈ 7 months. ఆ జర్నీ ఎవరికి తెలియదు, లైక్ అదంతా ఇన్ని రోజులు కష్టపడ్డది. కానీ 1 year అందరికీ తెలుసు. తెలుసు ఈ 7 months. యా. సో ఏంటి ఇన్ని ఛానల్స్ ఓపెన్ చేశారంటే ఒక్క ఛానల్ లేపడానికి చచ్చిపోతారు. మీ దానికి ఆల్మోస్ట్ అన్నిటికీ మానిటైజేషన్ కూడా అయిపోయినాయి, కానీ వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. ఒక్క దాంట్లోనే ఎక్కువ వస్తున్నాయి. స్టోరీ సూర్య టెల్ స్టోరీస్ లోనే ఎక్కువ వీడియోస్ ఉంటాయి. ఎందుకు అన్ని ఛానల్స్? అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను అండ్ ఆల్సో 2014 నుంచి యూట్యూబ్లో ఉన్నాను. ఐ నో హౌ యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందో నాకు బేసిక్ ఐడియా ఉంది కాబట్టి. సో ఒక పర్టికులర్ నీష్ ఉంటే యూట్యూబ్లో ఆ ఛానల్ ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇప్పుడు ఒకటే ఛానల్లో క్రైమ్ పెట్టి హారర్ పెడితే కొంతమందికి క్రైమ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి హారర్ ఇష్టం ఉంటుంది. సో ఈ హారర్ ఇష్టం ఉన్నాడు క్రైమ్ చూడకపోవచ్చు. సో అట్లా వ్యూస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో దేని దానికే ఉంటే బెటర్ అని చెప్పి 2 డివైడ్ చేసేసాను. ఓకే. మీకెందుకు ఈ హారర్ క్రైమ్ స్టోరీస్ అంటే అంత ఇష్టం? క్యూరియాసిటీ ఉంటాయి. లైక్ నిజంగా ఇలాంటి ఎంటిటీస్ ఉంటాయా, దయ్యాలు ఉంటాయా, లైక్ నేను ఎప్పుడూ చూడలేదు, బట్ ఐ బిలీవ్ ఇలా ఉంటాయి దయ్యాలు అని చెప్పి. ఆ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ. సో అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాట్ ఓన్లీ దిస్, నేను
యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో స్టోరీస్ వినడం కానీ రాయడం కానీ చిన్నప్పుడు టీవీలో ఇది వచ్చేవి ఫియర్ ఫైల్స్ ఇట్లాంటివన్నీ నేను చూస్తుండే ఓకే చిన్నప్పుడు. ఆ హట్, కోయి హే, ఖుష్ ఇలాంటి షోస్ అన్నీ వస్తుండే. ఇవన్నీ చూసి అప్పుడు మంచిగా లైక్ ఉంటుంది కదా డొపమిన్ అది అవన్నీ కూడా మెమరీస్ చిన్నప్పుడే. అదే దాంతో ఎక్కువగా ఇవే చూస్తూ 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 ఉన్నాను. ఓకే ఫైనల్లీ ఓకే ఇట్లా వీడియోస్ చేయడం స్టార్ట్ చిన్నప్పుడు చేశాను. అందరూ పంచతంత్రాలు లేకపోతే ఇదేంటిది నీతి కథలు చూస్తే మీరు దెయ్యాల కథలు చూస్తూ పెరిగారు అనమాట చిన్నప్పటి నుండి. అంటే వీళ్ళు తెలుగు ఎక్కువ చూడకపోతుండే ఇంట్లో. వీళ్ళు స్టార్ ప్లస్ అప్పుడు సీరియల్స్ చూస్తుండే. సో సోనీ టీవీలో ఇవే వస్తుండే ఎక్కువగా ఆ ఓకే టైంలో. ఇంకా ఓకే అలవాటు అయిపోయింది అలా. ఓకే బేసిక్గా మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ ఇక్కడ మొత్తం. హైదరాబాద్లో. ఓకే ఐ మీన్ యూట్యూబ్కి రాకముందు ఏం చేశారు అసలు? స్టడీస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంజనీరింగ్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంజనీర్. చేశారు. ఓకే తర్వాత జాబ్ చేశారా ఏమైనా? లేదు, తర్వాత 18లో అయిపోయింది ఇంజనీరింగ్. 2 ఇయర్స్ యూట్యూబ్లో ఏదో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఓకే టోటల్ ఇంట్లో ఉన్నా. ఆ తర్వాత ఇంట్లో ప్రెజర్ చేస్తే ఇంకా వాళ్ళ బాధ తట్టుకోలేక ఐ వెంట్ టు జాబ్. ఓకే ఆ జాబ్ కూడా ఎక్కువ రోజులు చేయలేదు. ఓకే విత్ ఇన్ 8 మంత్స్ చేసిన అనుకుంటా జాబ్. 1 ఇయర్ కూడా కాదు, 8 మంత్స్. ఆ 8 ఓకే మంత్స్లో 3 కంపెనీస్ చేంజ్ అయినాను. ఓకే సో తర్వాత నాకు దాని తర్వాత అర్థమైంది సో ఏం చేయలేదా? ఇవన్నీ మనకు సెట్ కాదు, లైక్ మన వరకు మనకి వెళ్ళి చేసుకుందాం అని చెప్పి బ్యాక్ వచ్చేసినాం. ఓకే మీకు ఎవరైనా చెప్పారా మీరు ఆ లవర్ మూవీ అండ్ గుడ్ నైట్ మూవీలో మణికందన్ గారిలా ఉంటారనేసి? ఇక అంటే లైక్ నాకైతే అనిపించదు, బట్ మెనీ పీపుల్ నాకు కమెంట్ సెక్షన్లో వచ్చి రోజుకి ఒక 4-5 కమెంట్స్ అయినా వస్తాయి. ఇవేనా? చూస్తూ ఉంటాను లైక్ ఓకే అట్లున్నావు ఇట్లున్నావు అని అంటారు. బట్ నాకు అట్లా అనిపించదు. ఓకే లవర్ మూవీలో లాగా లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా మీ లైఫ్ లో? నో, నో సాడ్ థింగ్, బట్ లేవు. అదేంటి ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా? లవ్ స్టోరీలు ఇక ఉన్నాయంటే వన్ సైడే అన్ని. టూ ఆ సైడ్ వన్ ఎప్పుడు సైడ్ లేవు. బాగా లవ్ చేసింది ఏదో ఒకటి చెప్పండి మాకు. అంటే బాగా ఎప్పుడు నేను లవ్ చేయలేదు. ఇష్టపడతాము, వేరేవాడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, అమ్మాయి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు దెయ్యాల కథలు చెప్తారు కదా, ఈ రోజు ప్రేమ కథ ఒకటి చెప్పండి, ఆ తర్వాత దెయ్యాల్లోకి వెళ్దాం మనం. లైక్ లవ్ స్టోరీస్ అంటే అంత ఇదిగా ఏం లేవు. ఉమ్, అంటే కొన్ని రోజుల వరకే, ఒక 1 మంత్ 2 మంత్స్ చూస్తాం. ఉమ్, ఆ తర్వాత అమ్మాయి వేరే వాళ్ళతో ఉంటుంది, ఉమ్. తర్వాత వాళ్ళు మర్చిపోవడం అంతే. సరే లైట్లే మనకి సెట్ కదనేసి. సెట్ కాదు. ఓకే సో ఈ దెయ్యాల మీద ఇంట్రెస్ట్ అలా వచ్చింది అండ్ ఈ స్టోరీస్ ప్రతిరోజు మీరు చెప్తూ ఉంటారు కదా, చాలా స్టోరీస్ వింటుంటారు, అందులో నుండి పిక్ చేసుకుంటుంటారు. నేను వెబ్సైట్స్ ఉంటాయి ఆన్లైన్లో, మెనీ రెడిట్ ఉంటుంది. రెడిట్లో మెనీ పీపుల్ వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఆ కన్ఫెషన్స్ అన్ని అక్కడ పెడుతూ ఉంటారు, వాళ్ళ స్టోరీస్. అండ్ ఇంకా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో మెనీ పీపుల్ నాకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నేను వింటాను. విన్న తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు అవి కొంచెం అవి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, అరే వీటిని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వాటిని విన్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని స్టోరీస్ రాసుకుంటా. కొన్ని వాళ్ళు చెప్పినవి మంచిగా అనిపిస్తే డైరెక్ట్ నేను ఏం యాడ్ చేయకుండా అవే చెప్పేస్తా. ఓకే సో అలా పెడుతూ ఉంటా. ఓకే అసలు మీరేమంటారు, దెయ్యాలు ఉన్నాయా లేవా? యా, ఆబ్వియస్లీ ఉన్నాయనే అంటాను. ప్రూఫ్ ఏంటంటే, ఎందుకంటే మీరు కూడా దెయ్యాలను చూడలేదు కదా. లేదు, నేను చూడలేదు, బట్ లైక్ చెప్తూ ఉంటారు దగ్గర వాళ్ళు, కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు. లైక్ వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు చెప్తారు, ఏ ఫేక్ అదంతా అనుకోవచ్చు, బట్ వీళ్ళు చెప్తున్నారంటే అరే వాళ్ళకేం పిచ్చలేదు. నాతో డైలీ తిరిగే వాళ్ళకేం లేదు కాబట్టి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు, మేబీ ఉండొచ్చేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ లైఫ్లో మిమ్మల్ని బాగా భయపెట్టిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, మీరు చెప్పిన దయ్యాల కథల్లో కానీ విన్న వాటిలో కానీ? యాక్చువల్లీ భయం అయితే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విన్న తర్వాత ద క్యూరియాసిటీ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మేబీ డైరెక్ట్ గా చూస్తే భయపడతానేమో, ఎందుకంటే ప్రతి అయితే రోజు నా మిమ్మల్ని వర్క్ డైరెక్ట్ గా ఒకసారి ఏదో ఒక దయ్యం వచ్చి భయపడితే కానీ మీరు భయపడరు. యా ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను లాట్ ఆఫ్ స్టోరీస్ వింటా ఉంటా. అది విని 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 హారర్ రెసిస్టెన్స్ అంటారు కదా, భయానికి ఇది లేకుండా. అంటే అంటే అవి ఎప్పుడన్నా ఫెమిలియర్ అయిపోయినాయి నాకు. ఓకే అంటే ఆ స్టోరీస్ అన్ని విని విని ఇప్పుడు నిజంగా అంటే నేను చాలా దగ్గర విన్నాను ఏంటంటే, ఇఫ్ నిజంగా మీరు అక్కడ దెయ్యాన్ని చూసారంటే, నిజంగా అది ఉందంటే దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, అది మనల్ని ఏమి హార్మ్ చేయలేదు అని చెప్పి. సో దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోండి అక్కడ నుంచి. ఓకే సో అట్లాంటివి విన్నాను. కానీ మీరు చెప్పే దయ్యాల స్టోరీస్ లో దయ్యాలు హార్మ్ చేస్తాయి కదా? యా చేస్తాయి, కొన్ని చెయ్యవు. అంటే ఓకే నేను అట్లా చేస్తాను, ఓకే డిపెండ్. మీరు అట్లా క్రియేట్ చేస్తారు దయ్యాన్ని. కొన్ని క్రియేట్ చేస్తాను. ఓకే దయ్యంతో ఒక బిజినెస్ చేస్తున్నారు మీరైతే. నిజంగా ఒక దయ్యం వచ్చిందంటే సరిపోద్ది. ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను ఆ స్టోరీస్ని డెవలప్ చేస్తాను కదా. మీకు ఎప్పుడు అసలు పారానార్మల్ యాక్టివిటీసే జరగలేదా ఎప్పుడు? లేదు, జరగాలి అంటే అంత భయంకరంగా జరగలేదు. బట్ 7th క్లాస్లో ఉన్నప్పుడు
ఒకసారి ఈ గేమ్ ఆడాను, ఊర్జా బోర్డ్ ఉంటుంది కదా, ఔజా బోర్డ్. ఊర్జా బోర్డ్. అది నేనే అందరిని గ్యాదర్ చేసిన, ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బిల్డింగ్ పైన ఆ గేమ్ ఆడాం. సో మేము ఆడుతా ఉన్నాం, ఫ్రెండ్స్ అందరం ఇట్లా చేతులు పట్టుకుని ఆడుతా ఉన్నాం, పిలుస్తా ఉన్నాం, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. పిలుస్తామని ఎలా పిలుస్తారు? లైక్ స్పిరిట్, కమాన్ స్పిరిట్ అన్న. వాడు అంటాడు, అరే ఏమైతలేదురా, ఏంద్రా ఇది అంటే, అరే లోకల్ స్పిరిట్స్ కదా, తెలుగులో మాట్లాడదాం మనం అని చెప్పి వాడు తెలుగులో మాట్లాడ స్పిరిట్ రా అని చెప్పి ఏదో అలా ఏమైనా చెప్పారు. అట్లాంటిదే. అయితే మేము పిలుస్తూ ఉన్నాం, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆ పైన ప్లేస్లో మబ్బులన్నీ లైక్ బ్లాక్ అయిపోయినాయి, మిగతా అంతా కూడా నార్మల్గానే ఉంది. సో అప్పుడే అక్కడ సౌండ్ వచ్చింది, మేము అందరం ఇట్లా కూర్చున్నాం, వెనకాల ఇటుకలు పడిపోయిన సౌండ్ వచ్చింది. చూస్తే మేము ఫ్రెండ్స్ ఉన్నాం కదా, వాళ్ళ దాంట్లో ఒక అన్నయ్య అక్కడ కూర్చుని మమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఏం చేస్తున్నారా మీరు, పదండి ఇక్కడ నుంచి అని చెప్పి బెదిరించాడు. లేదు లేదని చెప్పి ఆయన కూడా కన్విన్స్ చేసి ఆయన కూడా అక్కడ కూర్చోబెట్టినాం. కూర్చోబెట్టిన తర్వాత అతను కూడా ఉన్నాడు, మళ్ళీ పిలుస్తున్నాం, ఎంతసేపటికి ఏం జరగట్లేదు, ఫుల్ గాలి రావడం స్టార్ట్ అయింది. ఇదంతా సెట్ అయ్యేటట్లేదురా అని చెప్పి అందరూ ఇంట్రెస్ట్ పోయింది. వెళ్ళిపోతున్నాం రిటర్న్. వెళ్ళిపోతున్న టైంలో నార్మల్ స్పీడ్లోనే ఉంది సైకిల్స్ అందరివి కూడా, కానీ అందరు 3 సైకిళ్ళు ఒకటేసారి పడ్డాయి. మొత్తం 6 మెంబర్స్, 3 సైకిల్స్, వెనకాల ఒక్కొక్కరు కూర్చొని ఉన్నారు, అన్నీ ఒకటేసారి పడ్డాయి. డోంట్ నో లైక్ అది ఎందుకు అలా జరిగిందో మాకు తెలియదు, బట్ అట్లా అయింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎవరైతే ఇంటికి వెళ్ళామో ఆ ఇంట్లో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడిని మేము వెళ్ళిన తర్వాత సమ్ పీపుల్ ఇట్లా ఎవరో గుంజినట్టు అనిపించింది అంటే, గోడకి ఇదంతా రాసుకుపోయింది, అక్కడ ఎవరు లేరు, బట్ అట్లా ఫీల్ అయ్యాడని అన్నాడు వాడు. సో అదెంతవరకు నిజం నాకు తెలియదు, నేను అక్కడ లేను. సో ఇది జరిగింది, గోస్ట్ అయితే చూడలేదు, బట్ దిస్ హ్యాపెండ్. ఓకే, ఒకవేళ హామ్ చేసే దయ్యం ఇది అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నో, అలాంటి ఏం జరగదు, అందరు భయపడుతూ ఉంటారు, బట్ అది చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. అంటే నేను విన్న స్టోరీస్ దాని బేస్ పైన, నాలెడ్జ్ పైన ఇదొకటే. ఇప్పుడు మీరు రాసే స్టోరీస్ అన్ని కూడా వేరే వాళ్ళ దగ్గర విన్న స్టోరీస్ కూడా ఉన్నాయా ఇందులో? ఉన్నాయి. ఓకే, సో ఎలా పిక్ చేసుకుంటారు ఈ స్టోరీస్ అన్ని? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను మూవీ చూసినా కానీ ఏదైనా విన్నా కానీ అది నన్ను లైక్ ఏ రకంగా ఫీల్ చేసింది, లైక్ నన్ను భయపెట్టిందా, లైక్ భయపెట్టడం అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, లైక్ ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే డెఫినెట్లీ జనాలకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెలెక్ట్ చేసుకుంటాను. మూవీ అయినా సరే, హారర్ స్టోరీస్ అయినా సరే. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. ఒకవేళ ఎవరైనా దయ్యాలు లేవు అంటే మీరేం చెప్తారు? నేను అంటున్నాను ప్రెసెంట్ దయ్యాలు లేవు, ఇవన్నీ ఊరికే చెప్పవు కూడా, అన్ని కట్టు కథలే, ఊరికే వ్యూస్ కోసం చెప్తున్నారు కథలు, వేరే వాళ్ళు ఎవరివి లేవు ఇందులో స్టోరీస్ అంటే మీరేమంటారు? లైక్ అదే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి, కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మంచి ఏం ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ ఆన్లైన్ అలాంటి ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి చాలా. అంటే ఇవి బయటికి రాని ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి, అబాండెండ్ ప్లేసెస్. సో అట్లాంటి అటువంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ప్లానింగ్, బట్ మా ఇంట్లో చెప్పిన ఇదే మాట, ఇంట్లో కూడా రాని అన్నారు, ఆగిపోయినా అక్కడ. ఫ్యూచర్ లో వెళ్ళొచ్చు. అది నార్త్ వాళ్ళతోటి కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, రీసెంట్లీ కాంటాక్ట్ అయిన వాళ్ళతోటి. సో దే ఆర్ బేసికలీ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. మేబీ ఒక 2-3 months తర్వాత వాళ్ళతో ట్రిప్కి వెళ్ళొచ్చు నేను, అబాండెడ్ ప్లేసెస్కి వెళ్ళి. ఫారెన్ లో కాదు, ఇక్కడే నార్త్ సైడ్ వాళ్ళు కదా, అక్కడ కొన్ని ప్లేసెస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు రెగ్యులర్ గా. సో ఆ ప్లేసెస్ కి వెళ్ళి వాళ్ళతో పాటు ఒక డే స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. కాంటాక్ట్ అయ్యాను, దే ఆర్ రెస్పాండింగ్ గుడ్ యాక్చువల్లీ. సో వెళ్ళి ఈ కుందన్ బాగ్ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళి రీసెర్చ్ చేస్తారా? ఒకవేళ అక్కడ ఏమైనా రీసెర్చ్ కాదు, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్, నిజంగా ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎలా ఉంటారు. బికాజ్ నేను డైరెక్ట్ గా చూస్తే నా స్టోరీస్ కి ఫ్యూచర్ లో నేను తీయబోయే లైక్ మేబీ స్టోరీస్ తీస్తానేమో, వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది, లైక్ దగ్గర నుండి నేను చూస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పి ఆ రీజన్ తోటి నేను ప్లాన్ చేస్తున్నాను వెళ్ళడానికి. ఓకే, మీ దాంట్లో బాగా వ్యూస్ వచ్చిన ఒక స్టోరీ ఉంది కదా, 376 కేస్ ఉంది, ఆ స్టోరీ మీకు గుర్తుందా? అది ఇప్పుడు వ్యూవర్స్ కోసం ఇక్కడ షేర్ చేయండి. అయితే ఈ స్టోరీని నాకు నా ఫాలోవర్ ఒకరు షేర్ చేశారు, అతని పేరు రఘు. సో అతను 7th క్లాస్ ఉన్నప్పుడు ఇది జరిగింది అతనికి. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఒక ఆస్తి, బట్ అది చాలా ఓల్డ్ అయిపోయింది, లైక్ వెరీ పాత ఇల్లు లాగా ఉంది. సో దాన్ని ఏమనుకున్నారు, రీకన్స్ట్రక్ట్ చేద్దాం దాన్ని అని చెప్పి దగ్గరలో ఎక్కడైనా రెంట్కి వెళ్దాం అని చెప్పి ఒక ఇల్లు చూసుకున్నారు, అక్కడికి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీ మొత్తం. ఆ ఫ్యామిలీలో మొత్తం 5 members ఉంటారు. రఘు సిస్టర్ అండ్ రఘు వాళ్ళ ఫాదర్, మదర్ అండ్ వాళ్ళ మదర్కి తమ్ముడు, అంటే రఘుకి మామయ్య అవుతాడు. సో ఈ 5 members
ఆ ఇంట్లో ఉండేవారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఫస్ట్ వాళ్ళకి నార్మల్గా వెళ్ళిపోయారు, వెళ్ళి దిగారు. ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు వెళ్ళిన బిల్డింగ్ టోటల్ 3 floors. సో డౌన్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు రెంట్కి దిగారు ఈ ఫ్యామిలీ, రఘు వాళ్ళ ఫ్యామిలీ. పైన వచ్చేసి ఒక పెంట్ హౌస్ ఉంటుంది. సో వీళ్ళు దిగారు, అన్ని సామాన్లు అన్నీ సర్దుతున్నారు, మొత్తం క్లీన్ చేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ అండ్ మామయ్య షాప్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మదర్కి పనులు చేసేసి సాయంత్రం వస్తాము, అక్కడ వర్క్ ఉంది షాప్లో అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, అంతా వాళ్ళ మదర్ మొత్తం క్లీన్ చేసేసారు. తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో, రఘు ఎవరైతే ఉన్నాడో, తన సిస్టర్ కోసం వెతుకుతున్నాడు. అమ్మ చెల్లి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి వీళ్ళంతా వెతుకుతూ ఉంటే, ఏమోరా చూడు ఎక్కడికైనా వెళ్ళిందేమో అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. టెన్షన్ పెడతారు కదా పిల్లలు కనపడకపోతే కొత్త ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు. సో వీడు వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు, వాళ్ళ మదర్ కూడా అరుస్తూ ఉంటుంది. సో చూస్తే తను పెంట్ హౌస్కి పైన వెళ్ళి ఒక ట్యాంక్స్ ఉంటాయి కదా బిల్డింగ్ పైన, ఆ ట్యాంక్స్కి వెనకాల ఒక పిల్లో ఉంటే ఆ పిల్లోతోటి ఆడుకుంటూ కనిపించింది. సో ఆ పిల్లోని ఇట్లా ఆడుకుంటూ అట్లా ఉంటే వాడు రఘు వెళ్ళి, పద ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్తున్న టైంలో ఆ అమ్మాయి ఇట్లా కింద రాసుకుంటూ ఆ పిల్లోని బిల్డింగ్ పైన నడుచుకుంటూ వెళ్తుంది. సడన్గా ఈ మెట్లు దిగే ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికల్లా రఘు మెడ దగ్గరికి వచ్చి ఎవరో ఇలా ఊదినట్టుగా, లైక్ కోల్డ్గా, చాలా చల్లగా గాలి అనిపించింది. సో రఘు ఏం అర్థం కాలేదు, వెనకకి తిరిగి చూశాడు, ఎవ్వరు లేరు అక్కడ. వాడికి ఒక రకమైన లైక్ నెగిటివ్ వైబ్స్ అంటారు కదా, సంథింగ్ ఏదో అన్ఈజీగా అనిపించి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వాళ్ళ మదర్ కుకింగ్ చేస్తే వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత అదే రోజు నైట్ వాళ్ళ ఫాదర్ అండ్ మావయ్య ఇంట్లోంచి లైక్ షాప్లోంచి వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరు కూర్చుని ఉన్నారు, స్వీట్స్ తీసుకొచ్చారు, వాళ్ళకి తింటూ ఉన్నారు. అయితే సడన్గా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ గొడవ పడడం స్టార్ట్ అయింది, వితౌట్ ఎనీ రీజన్ ఏం లేదు, పర్టికులర్ రీజన్ ఏం లేదు. సడన్గా చిన్న విషయానికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పి వాళ్ళ మదర్ కూడా కొంచెం బాగానే ఫైర్ అయింది. ఆ తర్వాత అంతా కూల్ అయిపోయి నిద్రపోయారు. సో నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళారు, వీళ్ళు పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళారు. అండ్ ఆ రోజు నైట్ కూడా వచ్చి ఈసారి వాళ్ళ మావయ్య వాళ్ళ మదర్ పైన అరుస్తూ ఉన్నాడు. లైక్ ఎందుకు వీళ్ళు ఇట్లా అరుస్తున్నారు నా పైన అని చెప్పి వాళ్ళ మదర్ కూడా బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. లైక్ ఏంటి నా మీద ఇట్లా, లైక్ వాళ్ళ ఫాదర్తో కూడా సేమ్ అదే టైంలో ఇద్దరు ఎందుకో తెలియదు కానీ తన పైన అరుస్తూ ఉన్నారు. ఆ ఇంట్లోకి వస్తేనే అది అట్లా చేస్తూ ఉన్నారు అనమాట. తర్వాత ఏంది, నేను ఇంట్లో అన్నం కూడా వండానని చెప్పి వాళ్ళ మమ్మీ కోపంతో ఇట్లా ఉన్నారు. వీళ్ళ ఫాదర్ బయటకు వెళ్ళి వాళ్ళకి తినడానికి తీసుకొచ్చారు, అందరు తిన్నారు. వాళ్ళ మదర్ కొంచెం కూల్ అయింది. తర్వాత వీళ్ళకి ఏదో బయట చిన్న పని ఉంటే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంట్లో ఉన్నారు, ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ మదర్ ఇంట్లో ఉన్నారు. సడన్గా కొంచెంసేపు అయిన తర్వాత డోర్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసారు, లైక్ దర్ వాస్ నో వన్, ఎవ్వరు లేరు లోపల. వాళ్ళకి లైక్ భయం వేసింది, లైక్ మళ్ళీ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అగైన్ ఎవరో కొడుతున్నారు డోర్. ఈసారి వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేదు, లైక్ భయం వేసి ఓపెన్ చేయలేదు. ఇదే విషయం వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత చెప్పారు, ఇట్లా జరిగిందంటే. అతను అంటాడు, చిన్న పిల్లలు ఎవరో ఆట పట్టించి ఉంటారు, లేకపోతే ఇమాజిన్ చేసుకుని ఉంటారు, అంతకుమించి ఇంకేం లేదు, లైట్ తీసుకోండి అని అంటాడు. సో ఆ రోజు కూడా నిద్రపోయారు. నెక్స్ట్ డే వాళ్ళ మదర్కి చెప్తుంది కాల్ చేసి, రఘు వాళ్ళ మదర్కి చెప్తుంది, ఇట్లా జరుగుతుందమ్మా అంటే, ఇంట్లో ఇది తీసుకొచ్చి జల్లు, గోమూత్రం అవి ఉంటాయి కదా, అవి జల్లు, ఏం కాదులే అని చెప్పని అంటాం. సో తను ఆ విధంగానే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చేదారులు తీసుకొచ్చుకుందాం అని అనుకుంటారు. సో అట్లనే వెళ్ళి స్కూల్లో లంచ్ చేస్తున్న టైంలో రఘు దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి అంటాడు, లైక్ అరే మీరేంద్రా ఆ ఇంట్లో దిగారు అని చెప్పి. ఎందుకంటే రఘుకి అతను సీనియర్, 1 year రఘు కన్నా పెద్ద క్లాస్లో. ఏమైందన్నా అని వీడు అంటాడు. ఏం లేదు, అది ఆ ఇంట్లో ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు పెంట్ హౌస్లో, మీకు ఆ విషయం తెలియదా అని అంటాడు. లేదన్నా మాకు తెలియదు అంటే, అది ఇదే విషయం మా మమ్మీ దగ్గరకు వచ్చి చెప్పని చెప్పి రఘు స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్తారు. స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు, అవును టీచర్ అక్కడ ఇట్లా జరిగింది అని అంటాడు. సరే అని చెప్పి నువ్వు వెళ్ళిపో అని వాడిని పంపించేస్తారు. వీళ్ళు సాయంత్రం అది గోమూత్రం ఉంటుంది కదా, తీసుకెళ్ళి చల్లుతారు నార్మల్గా. వాళ్ళ రఘుతో అంటారు వాళ్ళ మమ్మీ, ఇట్లా డాడీకి ఏం చెప్పకు, డాడీకి ఇట్లాంటి విషయాలు అంటే ఇంకెక్కువ భయము, మనము సైలెంట్గా మనం వెతుకుతాము, ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందేమో అని చెప్పి షిఫ్ట్ అయిపోదామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ రోజు నైట్ అందరు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత వీళ్ళ మదర్ సడన్గా సౌండ్ వస్తూ ఉంటుంది, ఏదో కట్ చేస్తున్నట్టు, టక్ 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 ఇట్లా కత్తి ఇట్లా
కిచెన్లో కొడతా ఉంటే సౌండ్ వస్తుంది కదా, ఏదో కట్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తూ ఉంటే లేచి వెళ్ళి చూస్తే కిచెన్లోకి రఘు వాళ్ళ ఫాదర్ తన సిస్టర్ని పీసెస్గా కట్ చేస్తున్నట్టుగా వాళ్ళ మదర్ చూస్తే గట్టిగా అరుస్తుంది. అరిచేసరికల్లా తనకు అప్పుడు అర్థమవుతుంది తను నిద్రలో ఉందని చెప్పి. సో అదంతా కూడా కలలో జరిగింది. వెంటనే రఘు వాళ్ళ సిస్టర్ని దగ్గర తీసుకుని తను నిద్రపోతుంది. సో ఈ విధంగా మళ్ళీ వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇట్లా జరిగిందంటే, సో నేను వస్తున్నా అని చెప్పి తను అంటది, ఒక 2-3 డేస్లో నేను వచ్చేస్తానంటది. ఆ 2-3 డేస్ గ్యాప్లో మళ్ళీ ఇంకా వీళ్ళ ఇంట్లో ఇంకా వేరే వేరే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళిద్దరికి తెలుసు, రఘు వాళ్ళ మదర్కి రఘుకి తెలుసు ఇంట్లో ఇట్లా జరుగుతుందని చెప్పి. వాళ్ళకి అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, లైక్ సైలెంట్ ఉందాం వెళ్దాం అని అనుకుంటుంది. వాళ్ళ మదర్ కూడా రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే రోజు నెక్స్ట్ డే నైట్ లేచి చూస్తే వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్నాడు. ఈ గోమూత్రం అవన్నీ చల్లిన తర్వాత వాళ్ళు అతను ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళ మదర్ మొత్తం వెతుకుతుంటే బిల్డింగ్ పైన ఆ ట్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పెంట్ హౌస్కి దగ్గరలో అతను కూర్చుని ఉన్నాడు. అటు సైడ్ ఫేస్ చేసి చూస్తూ ఉన్నాడు అనమాట. తన హస్బెండ్ పేరు పెట్టి పిలుస్తూ ఉంది, పలకరిస్తూ ఉంది, ఇట్లా కలపడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ అతను ఎంత కూడా తిరగట్లేదు. సడన్ గా గట్టిగా అరిచేసరికల్లా అతను ఇట్లా తల ఇట్లా తిప్పుతాడు అనమాట పక్కకి. అయితే వెరైటీగా నవ్వుతూ ఉంటాడు తనని చూసి. అయితే తనకి భయం వేసి గట్టి కొడుతుంది అనమాట చెంపైన. అప్పుడు అతను ఇట్లా ఉలిక్కిపడి లైక్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అని చెప్పి ఇలా అనుకుంటా. సరే కిందికి వెళ్దాం పదండి అని చెప్పి అతన్ని కిందికి తీసుకెళ్తారు. అతను కూడా ఏం అర్థం కాదు. కొద్ది రోజుల నుంచి అతను కూడా ఇంట్లోకి వస్తే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే టైం కూడా స్కిప్ అయిపోతుంటుంది. సో అట్లా అదే రోజు ఏమైంది, కింద ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా, ఆ ఓనర్స్ తిరుపతికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు, మదర్ తీసుకుని. ఇక్కడ మామయ్య అండ్ ఇతను ఉంటాడు కదా తండ్రి, మామయ్యని షాప్కి పంపిస్తాడు. ఏమైంది బావా అని అడిగితే ఇట్లా సిలిండర్ వస్తుంది ఇంటికి, అది నేను తీసుకుని వచ్చేస్తాను, ఎవరు లేరు కదా ఇంటి దగ్గర అని చెప్పి అని అంటాడు. ఈ సిలిండర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. వస్తాడు అనమాట వాడు. అది లోకల్లో ఉండే పీపుల్ కాబట్టి అందరు తెలుసు కాబట్టి, అన్న మీరేంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడుగుతాడు. అదే మొన్ననే రీసెంట్గా తీసుకున్నాము, ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది కదా అని చెప్పి వాడికి చెప్తాడు. చెప్పినప్పుడు అన్న ఈడ పైన పెంట్ హౌస్ ఉంది కదా, ఆ పెంట్ హౌస్లో సూసైడ్ చేసుకున్నాడు, ఆ విషయం మీకు తెలియదా అంటాడు. అప్పుడు వాళ్ళ డాడీకి లైక్ ఇవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి, లైక్ ఇంట్లో ఇంత డిస్టర్బెన్స్గా ఉంది, సంథింగ్ ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పి సరే అని చెప్పి గ్యాస్ బండ తీసుకుంటాడు. వెంటనే వాళ్ళ వైఫ్కి కాల్ చేస్తాడు, స్కూల్ నుంచి లీవ్ పెట్టి వచ్చేసి అని అంటాడు. వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళు ఇల్లు వెతుక్కొని ఆ ఓనర్స్ కాల్ చేస్తూ ఉంటారు ఇదంతా అడగడానికి, అయినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. వాళ్ళు తిరుపతి నుంచి ఇంటికి వచ్చే లోపల వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ ప్లేస్ నుంచి. సో ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ వస్తుంది కదా ఇక్కడికి. అమ్మమ్మ వచ్చిన తర్వాత అదంతా వాళ్ళతోటి గుడికి తీసుకెళ్ళి కొన్ని చిన్న పూజ చేయించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సేఫ్. ఇప్పుడు అట్లాంటి ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు మాత్రమే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ వెళ్ళింది. సో ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో సూసైడ్ చేసుకుని, అతను ఎందుకు చనిపోయాడంటే తన వైఫ్ అండ్ డాటర్ తనని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అతను డిప్రెషన్లోకి వెళ్ళి అతను ఒంటరిగా ఫీల్ అయ్యి హీ కమిటెడ్ సూసైడ్. ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత ఎవరికి తెలియదు, ఒక 4 or 5 days తర్వాత అతను స్మెల్ వస్తూ ఉంటే లోపలికి వెళ్ళి చూస్తే ఆ బాడీ మొత్తం కుళ్ళిపోయి ఉంది, ఆ పురుగులు అవన్నీ పాకుతూ ఉంటాయి కదా బాడీ పైన, అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో పోలీసులు వచ్చి ఇదంతా సూసైడ్ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళిపోయారు. సో అతను యూజ్ చేస్తున్న వస్తువులు ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా తీసేశారు, కానీ ఆ పిల్లో మాత్రం అక్కడే ఉండిపోయింది. సో ఆ పిల్లోని ఆ పాప ఇంటికి తీసుకొచ్చింది, లోపల అంతా ఉంది ఆడుకుంటుంది కదా. సో అట్లా ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడింది అనమాట. సో దిస్ ఈస్ వాట్ రఘు సెడ్ టు మీ. రఘు నాకు ఈ స్టోరీ అంతా చెప్పాడు అనమాట. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అసలు? అంటే హైదరాబాద్, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ద పర్టిక్యులర్ నేమ్, ఏరియా నేమ్. సో అలా అయింది. అలా జరిగింది. కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, అసలు ఏంటి ఫ్యూచర్ లో కూడా ఇవే స్టోరీస్ చెప్పబోతున్నారా, లేకపోతే వేరే ఏమైనా చేయబోతున్నారా? మేబీ ఐ డోంట్ నో, ఫ్యూచర్లో ఇదే స్టోరీస్ చెప్తానా అంటే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఎందుకంటే అప్గ్రేడ్ అవుతేనే మనల్ని చూస్తారు, లేకపోతే అక్కడే ఉండిపోతాం రేస్లో ఆన్లైన్లో. చెప్పలేను, స్టోరీస్తో నేను రాయొచ్చు, లైక్ ఇదే విజువల్గా చూపెట్టచ్చు. మేబీ షార్ట్ ఫిలిమ్స్, చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి రేపొద్దున్న ఒక మినీ ప్రొడక్షన్ హౌస్ చేద్దాం అనేది నా ప్లాన్. నాకు ఇన్స్పిరేషన్ ఏదంటే హాలీవుడ్లో A24 ప్రొడక్షన్ హౌస్ అని ఒకటి ఉంటుంది, షడర్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే యూనిక్ వే ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, మొత్తం డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, కమర్షియల్గా అసలు ఏమి ఉండవు, హారర్, థ్రిల్లర్ ఇలాంటివి తీస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఆ టైప్ ఆఫ్ వేలో నేను ఒక మంచి మినీ ప్రొడక్షన్ హౌస్ పెట్టాలనేది నా ఇది
ఓకే. సో ఇప్పుడు మీ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ వేరే అండ్ యూట్యూబ్ కంటెంట్ వేరే కదా? ఇన్‌స్టాగ్రామ్‌లో టోటలీ ఓన్లీ డిఫరెంట్. ఓన్లీ మూవీస్. థ్రిల్లింగ్ మూవీస్, యాహ్! హారర్ మూవీస్ గురించి చెప్తుంటారు. మూవీస్ వితిన్ గురించి చెప్తాను. 60 సెకండ్స్ అలానా? వితిన్ 60 సెకండ్స్, 90 సెకండ్స్‌లో చెప్పేస్తాను మూవీ ఓకే. గురించి. హ్మ్. అండ్ ఆల్సో హారర్ స్టోరీస్‌కి సెపరేట్ పేజ్ ఉంది. హ్మ్. దాంట్లో హారర్ స్టోరీస్ పెడుతుంటా. అవి 1 మినిట్ హారర్ స్టోరీస్. హ్మ్. అండ్ ఇది మూవీస్ గురించి. కానీ ఓకే. మూవీస్‌కి ఎక్కువ ఉన్నారు. అన్ని మూవీస్ ఎప్పుడు చూస్తారు అసలు మీరు? ఇదేంటంటే స్టార్టింగ్ చేసినప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన అన్నీ కూడా చెప్పేసిన అనమాట. హ్మ్. అయిపోయినాయి. ఒక పాయింట్ వచ్చేసరికల్లా నేను చూసినవి అన్నీ అయిపోయినాయి. హ్మ్. ఆ తర్వాత టైం టేబుల్ పెట్టుకున్నాను. హ్మ్. ఎవ్రీడే నా వర్క్ ఇది. హ్మ్. ఖచ్చితంగా నేను ఒక మూవీ చూడాలి. ఓకే. వర్క్ లేని రోజు 2, 3 మూవీస్ చూస్తాననమాట. ఓకే. సో, అట్లా ఖచ్చితంగా ఎవ్రీడే నా వర్క్ అది ఇంగ అది. హ్మ్. ఖచ్చితంగా ఒక మూవీ చూడాలి. ఓకే. సో, ఆ మూవీ గనుక నేను వేస్ట్ అయిందనుకో ఆ రోజు రీల్ హ్మ్. రాదు. ఆ ఓకే. రోజు టైం వేస్ట్ అనమాట. మీరు చూసిన వాటిలో టాప్ 3 హారర్ ఫిల్మ్స్ ఏంటి? నేను చూసిన వాటిల్లో నా ఫస్ట్‌లో ఉండేది 'ఆర్‌జీవీది' మూవీ ఉంటది. హ్మ్. అది 'దెయ్యం' సినిమా. హ్మ్. అండ్ సెకండ్ వచ్చేసి దెయ్యమేనా మూవీ పేరు? 'దెయ్యం' మూవీ పేరే 'దెయ్యం'. హ్మ్. అది ఇంకోటొచ్చేసి 'హెరిడేటరీ' ఓకే. ఇంగ్లీష్ మూవీ అది 'హెరిడేటరీ' అనేది. హ్మ్. అండ్ దాని తర్వాత మరీ అంత హారర్‌గా అనిపించింది ఆహ్, ఇంకోటి 'భూతకాలం' అని ఉంది. హ్మ్. 'భూతకాలం' అనేది మలయాళం మూవీ. హ్మ్. సో, ఆ డైరెక్టర్ రీసెంట్‌లీ ఇంకో ఫిల్మ్ కూడా తీశాడు హ్మ్. 'బ్రహ్మయుగం' అని చెప్పి. హ్మ్. ఈ 'భూతకాలం' సినిమా చాలా మందికి నచ్చదు. హ్మ్. బట్ నాకెందుకు నచ్చింది అంటే, హ్మ్. నేను ఇన్ని రియల్ లైఫ్ స్టోరీస్ వింటా ఉంటాను. హ్మ్. లైక్ చాలామంది స్టోరీస్ చెప్తా ఉంటారు. హ్మ్. సో, రియాలిటీకి చాలా దగ్గరలో ఏంటి ఆ హీ మేడ్ స్టోరీ ఎ అసలు? ఫిల్మ్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? లేదు, దాంట్లో ఒక ఇల్లు ఉంటది. హ్మ్. దాంట్లోకి చాలామంది దిగుతా ఉంటారు. హ్మ్. దిగిన ప్రతి ఒక్కళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. హ్మ్. ఒక 4, 5 ఫ్యామిలీస్ వస్తాయి. హ్మ్. ప్రతి ఫ్యామిలీ చనిపోతారు. హ్మ్. సో, ఆ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో ఓనర్స్, ఆ హ్మ్. ఓనర్స్ కూడా ఆ ఇంట్లోనే చనిపోయారు. హ్మ్. సో, ఫైనలీ ఆ ఇంట్లోకొచ్చిన వాళ్ళు హ్మ్. దెయ్యాలొచ్చి మీద పడిపోయి వాళ్ళని లాక్కుని, పీక్కుని అట్లా ఏముండదు. హ్మ్. మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తాయి. లైక్ ఎనర్జీస్ ఉంటే, హ్మ్. ఇలాంటి దెయ్యాలుంటే హ్మ్. అవి ఫస్ట్ మనల్ని మెంటల్‌గా వీక్ చేస్తాయి. హ్మ్. మెంటల్‌గా వీక్ చేసినప్పుడు మనం మొత్తం ఆరా అనేది ఉంటది కదా! అది హ్మ్. మొత్తం డౌన్ అయిపోయినప్పుడు, మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయినప్పుడు హ్మ్. అప్పుడు అటాక్ చేస్తాయన్నమాట. ఓకే. సో, ఆ ఇంట్లో ఉండే పీపుల్‌ని ఎంత మెంటల్లీ డిస్టర్బ్ చేస్తాయనేది నాకు చాలా అనిపించింది అది చూపెట్టిన విధానం. హ్మ్. సో, టోటలీ అతని లైఫ్ పోతుంది, లైక్ జాబ్ పోతుంది, గర్ల్ ఫ్రెండ్ పోతుంది, హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్‌కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హ్మ్. ఇవన్నీ కూడా వాటి ప్రభావం అన్నట్టుగా చూపెట్టాడు. హ్మ్. సో, అది కానీ లాస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఆ దెయ్యాలను కూడా చూపిస్తాడు వాళ్ళు. హ్మ్. ఆ ఇంట్లో ఆ ఓనర్ ఇట్లా చైర్ పైన ఇట్లా కూర్చొని ఉంటాడు. మొత్తం బ్లాక్ షాడో ఉంటది. హ్మ్. అది వాళ్ళ అక్కడ చూసి ఆళ్ళిద్దరు ఆ ఇంట్లోంచి బయటకొచ్చేస్తారు. బయటకొచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది అంతే. హ్మ్. సో, ఇది నార్మల్‌దే. బట్ ఓకే. ఆ చూపెట్టిన విధానం నాకు నచ్చింది. రియాలిటీకి దగ్గరలో ఉంది అని. ఓకే. మేబీ ఇది అందరికి నచ్చదు. ఓకే. ఎందుకంటే మసాలా లేదు దాంట్లో. ఆ! జంప్ స్కేర్స్, హ్మ్. సౌండ్ ఎఫెక్ట్‌లు అవేమి ఉండవు. ఓకే. బట్ బావుంటది ఆ సినిమా. ఓకే. టాప్ 3 క్రైమ్ మూవీస్ అయితే ఏది బాగా థ్రిల్ చేసినవి? మూవీస్ కాదు గానీ రీసెంట్‌లీ మూవీస్ అంటే ఒకటుంది. రీసెంట్‌లీ చూసాను. హ్మ్. 'లో లైఫ్స్' అని. హ్మ్. దాంట్లో లైక్ ఐ వాస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ థాట్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అది. చాలా హ్మ్. తక్కువ బడ్జెట్‌లో తీశారు. బట్ నేను ఆ స్టోరీ మాత్రం నాకు మస్తు నచ్చింది. హ్మ్. రీసెంట్‌లీ చూసాను నేనది. హ్మ్. అది ఫ్రీగా చూడొచ్చు 2బీ అనేది. కానీ మన కంట్రీలో అవైలబుల్ లేదు. హ్మ్. బట్ నేను వేరే వెబ్‌సైట్స్ యూజ్ చేసి చూసాను. హ్మ్. రీసెంట్‌గా నచ్చిందంటే 'లో లైఫ్స్' అని హ్మ్. ఒక సినిమా. హ్మ్. బట్ క్రైమ్ గురించి మాట్లాడితే ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీరియల్ కిల్లర్స్. హ్మ్. ఈ సీరియల్ కిల్లర్ జానర్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఓకే. దాంట్లో నా ఫేవరెట్ అండ్ ఎవర్ గ్రీన్ వెబ్ సిరీస్ వచ్చేసి 'డెక్స్టర్'. హ్మ్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంటది 'డెక్స్టర్'. ఓకే. ఎక్సలెంట్ ఉంటదది. హ్మ్. మామూలుగా ఉండదు అసలు. చూస్తే మాత్రం మీకు సీరియల్ కిల్లర్స్ పైన ఇంట్రెస్ట్ కలుగుతది. ఓకే. సో, అదొకటి 'డెక్స్టర్'. సెకండ్ వన్ 'లోకి', వచ్చేసి 'డెక్స్టర్', 'లో 'లోకి', ఫైల్స్'. 'లో ఫైల్స్'. 'లో ఓకే. ఫైల్స్', ఓకే. 'డెక్స్టర్' హ్మ్. అండ్ 'మైండ్ హంటర్'. ఓకే. 'మైండ్ హంటర్' ఈజ్ డే డేవిడ్ ఫించర్ అని ఒక డైరెక్టర్ ఉంటాడు. హ్మ్. అతను తీసిన వెబ్ సిరీస్ అది. అంటే అతను ఓకే. ఒక్కడే కాదు, వేరే డైరెక్టర్స్ కూడా తీశారు వెబ్ సిరీస్‌ని. ఓకే. దాంట్లో సీరియల్ కిల్లర్స్‌ని హ్మ్. ఇంటర్వ్యూస్ చేస్తారనమాట. హ్మ్. అది సీరియల్ కిల్లర్స్ వాళ్ళ కన్ఫెషన్స్ అంటే వాళ్ళు ఎందుకు ఆ టైంలో నేను అలా ఆలోచించాను, నాకు చంపుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ ఫెటిషెస్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. ఆ ఫెటిషెస్ ఎలా అంటే అసలు ఇమాజిన్ కూడా చేయలేమనమాట. హ్మ్. సో, కొంతమంది సీరియల్ కిల్లర్స్‌ని తయారు చేసేవాళ్ళుంటారు. హ్మ్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తయారు చేస్తా ఉంటారు. సో, ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ రియల్ లైఫ్ నుంచే తీసుకున్నారు వీళ్ళందరిని. ఓకే. సో, ఒక మంచి అంటే షోని డాక్యుమెంటరీసా అవి? డాక్యుమెంటరీస్ కాదు, వెబ్ సిరీస్. ఓకే. షోసే ఇవి. ఓకే. ఎక్సలెంట్ ఉంటాయి. క్రైమ్ కంటే నాకు ఈ టాప్‌లో ఇవి ఉంటాయి. 'మైండ్ ఓకే. హంటర్', 'డెక్స్టర్' అండ్ దిస్
రీసెంట్లీ లో ఫైల్. ఓకే. ఎందుకు రైట్స్. చంపుతుంటారు? మీరు ఇందాక అన్నప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. అంటే చంపినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే అది సీరియల్ కిల్లర్స్ అంటే ఇదొక డిఫరెంట్ టాపిక్. ఇది మళ్ళీ ఏంటంటే హ్మ్. ఈ చైల్డ్‌హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్మ్. ఎవ్వరికైనా సరే. అంటే హ్మ్. చిన్నప్పుడు అంటూ ఉంటే నేను ఏముంటదిలే అని అనుకునేటోడిని. బట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నిటి గురించి తెలుసుకుంటుంటే హ్మ్. రియల్లీ చైల్డ్‌హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపాక్ట్ కలిగిస్తది. హ్మ్. పేరెంట్స్ మనతోటి ఎలా ఉంటున్నారు? హ్మ్. వాళ్ళు గొడవలు పడుతున్నారా? వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ కూడా మన పైన ఎఫెక్ట్ పడతాయి. హ్మ్. మనం దాని తర్వాత ఆహ్, అంటే ఇష్యూస్ ఉంటాయి. పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవడము, హ్మ్. ఆహ్, కావాల్సిన కేర్ దొరకకపోవడము, హ్మ్. ఎవరు మాట్లాడుకోవడానికి లేకపోవడము, హ్మ్. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు ఒక లోన్లీనెస్‌కి వెళ్తారు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళే టైమ్ స్పెండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా జనాల్లో కలవలేరు. హ్మ్. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది చిన్న చిన్న వస్తువులని డ్యామేజ్ చేయడం దగ్గర నుంచి. హ్మ్. అంటే ఇది చాలామంది సీరియల్ కిల్లర్స్‌ని వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత నేను చెప్తున్నాను. కామన్ పాయింట్స్ అన్నమాట ఇవి. హ్మ్. హ్మ్. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వస్తువులని డ్యామేజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైర్‌తో థింగ్స్‌ని తగలబెట్టడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత హ్మ్. జంతువులను చంపుతారు. ఆ తర్వాత వాళ్ళు మనుషులను చంపేదాకా వస్తారనమాట. హ్మ్. ఇలా వాళ్ళ సైకిల్ అనేది ఇట్లా స్లోగా వెళ్తూ ఉంటది. హ్మ్. సో, దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇంతమంది సీరియల్ కిల్లర్స్‌లో వాళ్ళ ఫాదర్ సరిగ్గా లేకపోవడం. మెయిన్‌లీ చాలామంది సీరియల్ కిల్లర్స్ లైఫ్‌లో వాళ్ళ ఫాదర్స్ ఎయిదర్ చనిపోయి ఉంటారు. లేకపోతే ఫ్యామిలీ నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. హ్మ్. అండ్ వాళ్ళ మదర్ సరిగ్గా పట్టించుకోదు. హ్మ్. వాళ్ళ మదర్ ఒకవేళ పట్టించుకున్నా సరే చాలా డామినెంట్ ఉన్న మదర్ అయ్యి ఉంటది. హ్మ్. సో, ఆ పిల్లోడికి ప్రెషర్ ఎక్కువైపోతుంటది. అది దేనిపైన ఫ్రస్ట్రేషన్ చూపెట్టాలో తెలియక హ్మ్. ఇలాంటి వాళ్ళ పైన చూపిస్తా ఉంటారు. మనుషుల పైన, జంతువుల పైన హ్మ్. వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఓకే. సో, ఇలా చదువుతూ ఉన్నాను. నా హ్మ్. రీసెర్చ్ ఇంకా రీసెర్చ్ అంటే లైక్ అనొచ్చు రీసెర్చ్ అని. ఓకే. దానిపై నడుస్తుంది. మేబీ ఫ్యూచర్‌లో నేను ఒక ఇప్పుడు తక్కువనే ఏజ్ బట్ ఒక 15 ఇయర్స్ తర్వాత నేను తీయచ్చేమో. హ్మ్. అంటే అప్పటిదాకా కొన్ని పెట్టుకున్నా. ఓకే. ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలి. ఆ హ్మ్. తర్వాత ఒక సినిమాలు మంచి తీసుకుందాం. హారర్ డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయినట్టున్నారైతే. లైక్ చెప్పలేం. హారర్ అని కాదు. లైక్ హ్మ్. తీయొచ్చు. హారర్, క్రైమ్ తీయొచ్చు. బట్ నాకు ఫ్యాంటసీ ఇష్టం నాకెక్కువ. ఓకే. అంటే ఈ 'హ్యారీ పాటర్' హ్మ్. సినిమా ఉంటది కదా! మ్యాజికల్ హ్మ్. వరల్డ్స్ హ్మ్. అలాంటివి క్రియేట్ చేయడం ఇష్టం. మేబీ ఓకే. ఫ్యూచర్‌లో తీయచ్చేమో. జరగని వాటిని జరిగినట్టుగా చూపించడం అటువంటి వాటిలో యాహ్! ఆ యాహ్! టైప్ ఆఫ్ యాహ్! అంటే హ్మ్. నమ్మశక్యంగా లేని వాటిని యాహ్! చూపించడానికి ఎక్కువ యాహ్! ఇంట్రెస్ట్. యాహ్! సో అంటే కొత్త ప్రపంచాలు క్రియేట్ చేయడం అన్నమాట. హుహు. నా ఓకే. రూల్స్ నా ఇష్టం అంతే. ఓకే. మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? టాప్ 3 ఫిల్మ్స్ ఏంటి మీ ఫేవరెట్? దేంట్లో లైక్ ఇప్పటి వరకు మొత్తం అన్నిట్లో మీరు చూసిన వాటిలో. అలా నేను హారర్ కానీ, క్రైమ్ కానీ. హారర్ గాని, క్రైమ్ గాని అంటే హారర్ అయితే అంటే సినిమాలు ఎక్కువగా చూడను. హ్మ్. వెబ్ సీరీస్‌లే చూస్తా ఉంటాను. ఓకే. సో, మై ఫస్ట్ ఫేవరెట్ ఈస్ 'సూపర్ న్యాచురల్'. హ్మ్. 'సూపర్ న్యాచురల్' వెబ్ సీరీస్ అది ఎన్ని సంవత్సరాలైనా నేను చనిపోయేదాకా అదే నా ఫేవరెట్ ఉంటది. ఓకే. అంటే ఎన్ని దానికన్నా బెస్ట్ వచ్చినా సరే నేను ఫస్ట్ చూసిన సిరీస్ అది స్టార్ట్ హ్మ్. చేసింది. హ్మ్. టోటల్ ఐ థింక్ 15 సీజన్స్ ఉంటాయి. హ్మ్. 15 సీజన్స్ 15 ఇయర్స్ తీశారది హ్మ్. సీరీస్. సో, దట్ ఈస్ నా హారర్‌ని నాకింకా ఇది చేసిందేంటంటే 'సూపర్ అది న్యాచురల్'. హారరా? హారర్. ఓకే. 'సూపర్ న్యాచురలే' హారర్ మొత్తం అది. హ్మ్. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు డీమన్స్‌ని, డెవిల్స్‌ని పట్టుకుంటా ఉంటారనమాట. హ్మ్. పట్టుకొని వాళ్ళని క్లోజ్ చేస్తారు. హ్మ్. ఆ షోలోకి ఏంజెల్స్ ఒస్తాయి. గాడ్స్ ఒస్తారు. గాడ్‌కి సిస్టర్ ఉంటది. ఇట్లా ఆ ప్రపంచం మొత్తం వేరే ఉంటదనమాట. హ్మ్. సో, అది నంబర్ 1. హ్మ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 'మెంటలిస్ట్'. హ్మ్. 'మెంటలిస్ట్' అని ఒకటుంటుంది. హ్మ్. దాంట్లో మొత్తం క్రైమ్‌కి సంబంధించింది. హ్మ్. సీరియల్ కిల్లర్‌ని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్‌లంతా హ్మ్. వెతుకుతూ ఉంటారు. హ్మ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 'వ్యాంపైర్ డైరీస్'. హ్మ్. 'వ్యాంపైర్ డైరీస్' కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ షో అది. ఓకే. 'వ్యాంపైర్ డైరీస్' కన్నా నాకిష్టమైంది ఒరిజినల్స్. ఓకే. ఒరిజినల్స్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటది. వాళ్ళ థింకింగ్ అదంతా టీనేజర్స్. ఈ 'వ్యాంపైర్ డైరీస్‌లో' మొత్తం టీనేజర్స్ ఉంటారు. హ్మ్. బట్ ఒరిజినల్స్ అనేది ఇంకా బెటర్ ఉంటది షో అది. ఓకే. అసలు ఈ స్టోరీస్ చెప్తూ ఉన్నారు కదా! ఇప్పుడు హ్మ్. యూట్యూబ్ హ్మ్. ఫుల్ టైమ్ యూట్యూబే కదా మీది? అవును. లైక్ ఇంకే వర్క్ ఏం లేదు. చేయరు. ఇంకేం లేదు. సో, స్టోరీలు వినడం, చెప్పడం, స్టోరీలు వినడం, చెప్పడం, అవి యాహ్! ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అంతా మీదేనా వర్క్? యాహ్! సోలో మొత్తం అన్ని ఛానెల్స్ నేనే ఒక్కడినే మెయింటైన్ ఓకే. చేసుకుంటా. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్. యూట్యూబ్. ఎవ్రీథింగ్. హ్మ్. స్కెడ్యూల్ ఏమైనా ఉంటదా దీనికి ఇలాగా? స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందయ్యేది. హ్మ్. బట్ రీసెంట్‌లీ ఏం చేసినానంటే బోర్డ్ తీసుకున్నా ఒకటి. ఆ హ్మ్. బోర్డ్ పైన టైమ్ రాసుకున్నా. హ్మ్. కరెక్ట్‌గా ఈ టైంకి ఈ సినిమా చూడాలంటే చూడాలి. హ్మ్. ఆ తర్వాత ఈ రీల్ ఈరోజు నేను అప్‌లోడ్ చేయాలి. హ్మ్. అంటే అట్లా టైం పెట్టుకున్న దగ్గర నుంచి నాకు చాలా టైం సేవ్ అవుతుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అన్నిట్లలో నేను వీడియోస్ పెట్టగలుగుతున్నా. హ్మ్. ఏవైతే రన్నింగ్‌లో ఉన్నాయో
వాటిలో ఈక్వల్గా వీడియోస్ పెట్టగలుగుతున్నా. సో Okay. టైం మేనేజ్మెంట్ అనేది ఇంకేం లేదు, ఎందుకంటే నా వర్కే ఇది, ఇంకా నాకు ఇంకేం ఉండకూడదు. ఓకే. సో మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే జనరల్గా డెఫినెట్గా జాబ్ ఉండాలి అనుకుంటారు. ఈ ఆబ్వియస్లీ యూట్యూబ్ ఇవన్నీ చేస్తాను, నేను దెయ్యాల కథలు చెప్తానంటే ఫస్ట్ వాళ్ళకి భయం వేస్తుంది కదా. మీకు భయం లేదు చిన్నప్పటి నుండి, వాళ్ళకి భయం వేస్తుంది కదా. అది Yeah. ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది పేరెంట్స్కి. Mm, వీళ్ళు కూడా స్టార్టింగ్లో ఏం చేస్తావు, నేను ఇంజనీరింగ్ చదివించిన, ఏం చేస్తున్నాను అని అంటే mm, లైక్ కొద్ది రోజులు చేసుకొని ఇచ్చారు వాళ్ళది. వాళ్ళు ఏం నన్ను ఎప్పుడు ఆపలేదు, మరీ ఆపలేదు. 50-50 అనొచ్చు. mm, సగం అపోజ్ చేశారు, సగం నన్ను వదిలేశారు చేసుకో అని చెప్పి. mm, 2014 మీ బీటెక్ జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చేస్తూ ఉన్నా. mm, అప్పుడు చదువుకుంటున్నానే వదిలేశారు, Okay. చేసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు అనుకున్నారు. mm, తర్వాత జాబ్ చేయకుండా చేసినన్ని రోజులు ఫుల్ టార్చర్ ఉండే నాకు. mm, చెయ్యి ఏదో ఒకటి చేయి, నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, ఎట్లుంటుంది ఫ్యూచర్ అది ఇది అని అన్నారు. mm, బట్ జాబ్ చేసిన వాళ్ళ ప్రెజర్కే జాబ్ చేసినాను. జాబ్ అది కూడా 8 months చేశాను కదా. mm, ఆ తర్వాత వాళ్ళకే అనిపించింది, సర్లే వీడేదో అంటున్నాడు కదా చూద్దాం అని చెప్పి నన్ను ఫ్రీగానే వదిలేశారు. mm, మరీ ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టలేదు. mm, బట్ మా మదర్ టీచర్ కాబట్టి mm. షీ నోస్లే, సరే చేయి అని చెప్పి వదిలేశారు. టీచర్ కాబట్టి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఇంకా. లేదు లేదు అట్లేం లేదు, మా మదర్ లైక్ షీఈ్ వెరీ కూల్ అనమాట. ఓకే. అర్థం చేసుకుంటుంది అన్ని. మా మమ్మీ బాగా Okay. అర్థం చేసుకుని లైక్ షీ సపోర్ట్స్ మీ ఓకే. బాగా. మీ ఛానల్లో చూస్తుంటారా మీ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్? మమ్మీ కూడా నా వీడియోస్లో వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే. ఇన్స్టా రీల్స్లో Mhm. చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఓకే. చిన్న వాళ్ళ చిన్న. రిలేటివ్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రీసెంట్గా ఒకళ్ళు కాల్ వచ్చిందంటే, వాళ్ళు ఇప్పుడు అంతగా ఎక్కువ కాల్ చేయరంట. Mm, ఏంటి మీ వాడు పెద్ద ఇట్లా వీడియోస్ చేస్తున్నాడు, చాలా మంది చూస్తున్నారంట mm, అని చెప్పి వాళ్ళు పొగుడుతున్నారంట. లైక్ షీ Okay. ఫెల్ట్ హ్యాపీ. mm, బట్ నవ్వుకుంది, వాళ్ళు ఎప్పుడు కాల్ చేయరా, mm. వేరేటి కాల్ చేసిర్రు అని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు అంతే. ఓకే. అంటే Yeah. కించపరిచేలాగా ఎవరు ఏం మాట్లాడలేదా? వీడియోస్ Yeah. చేస్తున్నావేంటి, జాబ్ చేయాలి కదా అలా ఏం? కించపరిచినట్టు ఎవరు ఏమనలేదు. Mm. బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్. నాకు తిప్పి కొడితే ఒక 2 ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ కూడా లేరు. ఓకే. నేను రిలేటివ్స్ కూడా అంత ఎక్కువ లేరు కాబట్టి Mm, ఈ వీటికి నో. okay. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్ముతా. Mm, ఎవ్వరు ఏ చెప్పినా నేను ఏది పట్టించుకోను. mm, సో నేను ఒకటి అనుకుంటున్నా అంటే అది ఖచ్చితంగా అవుతుంది అంతే. Okay. నువ్వు నెగిటివ్గా మాట్లాడినంటే వాడు నా లైఫ్ నుంచి కట్టింగ్ అంతే. ఓకే. వాడు ఇంక ఉండడు, ఇంకోసారి వాడికి కాల్ ఉండదు, వాడు మాట్లాడడం ఉండదు. Mm, సో అంతే, ఓకే. ఇట్లాంటి వాళ్ళని దూరంగా పెట్టేస్తా ఓకే. ఎవరైనా సరే. మీ డాడ్ కూడా ఏమన్నా అంటే మమ్మీ అంటే బేసిక్గా సపోర్ట్ చేసేస్తారు అబ్బాయిలకి. యా యా మరి మీ ఫాదర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే మమ్మీ చెప్పింది కాబట్టి డాడీ కూడా. ఓ సో మీరు మీ Mother మమ్మీకి domination. చెప్తారు, మీ మమ్మీ మీ డాడీకి చెప్తారు అనమాట. Yeah, అలా మీ అంతే. సిబ్లింగ్స్ ఉన్నారా ఎవరైనా? అవును, చెల్లి ఉంది. భయపడతారా ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు? యా తను భయపడుతుంది అప్పుడప్పుడు. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మా చెల్లి నేను లక్కీ అని ఫీల్ అవుతాను మా సిస్టర్ని. Mm, సో ప్రతి వీడియో చేసిన తర్వాత ఫస్ట్ మా చెల్లికే చూపిస్తా. అమ్మో. నువ్వు భయపడ్డావు అంటే ఆ జనాలు కూడా భయపడతారు. Mm, సో చూపిస్తాను, Mm. తన చేతులతో అప్లోడ్ చేపిస్తా ప్రతి Mm. వీడియో. mm, షీ ఓన్లీ అప్లోడ్స్ ఎవ్రీ లైక్ వీడియో యూట్యూబ్లో. okay, okay. సో తనతోటి చేపిస్తా Okay. ఎప్పుడైనా సరే. మీ పేరెంట్స్ కి ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా అని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా? యా చేశాను. ఓకే. చెప్పారు మా డాడీకి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్పి. Mm, నాట్ పెద్దవి కాదు, చిన్న చిన్నవి. mm, అయితే మా డాడీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నారు అనమాట. Mm. మధ్యాహ్నం టైంలోనే, నైట్ కూడా కాదు, mm, మధ్యాహ్నంలోనే వెళ్తుంటే స్కూటర్ పైన, అప్పుడు చెతక్ mm, ఎప్పుడో 90s ఆ టైంలో mm, వెళ్తూ ఉన్నారు. సడన్గా స్కూటర్ ఒక దగ్గరికి వెళ్ళగానే mm, మొత్తం చెట్లు ఉన్నాయి, అటు ఇటు చెట్లు ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది. mm, అక్కడ ఒక పెద్ద చెట్టు కింద mm, చిన్న పాప వైట్ గౌన్ వేసుకుని mm, రాళ్ళు ఏరుకుంటుందంట అక్కడ. mm, mm, ఆ పాప ఏంటి అని చెప్పి ఇట్లా బండి ఆపి mm, అక్కడికి వెళ్దామని ట్రై చేశారు, mm. మాయమైపోయింది, అక్కడ లేదు పాప. ఓకే. Mm, ఈయనకి టెన్షన్ స్టార్ట్ అయింది, అసలే ఇలాంటివి అంటే కొంచెం భయం కాబట్టి వెంటనే బైక్ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. mm, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు ఇట్లా జరిగిందిరా అంటే, అరే ఆ ప్లేస్లో నీకే కాదు చాలా మందికి mm, ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేస్లోనే అని చెప్పి mm, వాళ్ళు అన్నారంట. mm. ఆ రోజు నైట్ మా డాడీ రిటర్న్ కూడా రాలేదు పార్టీ అయిపోయిన తర్వాత. ఇంకా అక్కడే స్లిప్టా? అక్కడే పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని వెనకాల పెట్టుకుని వచ్చాడంట. ఓకే. సో అట్లా చెప్పాను, ఇదొక స్టోరీ. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే మా బాబాయ్కి జరిగింది. అతను చిన్నప్పుడు మా అత్తని ఎత్తుకుని బయటికి వెళ్ళాడు అనమాట. అప్పుడు పిల్లలు చిన్న గోటిలో ఆడుకుంటూ ఉంటారు కదా ఇట్లా, అయితే ఆడుకోవడానికి వెళ్ళాడంట. అందరు ఆడుకుని అలసిపోయి వెళ్ళిపోతాడు. ఈయన ప్రో అనమాట గోటిలో ఆడడంలో. ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ చెల్లిని అంటే మా అత్తని అక్కడ కూర్చోబెట్టి చేసుకుంటూ ఉన్నాడంట. ఇంతలో ఆ చెట్టు పైన ఎవరో కూర్చున్నారంట, తెల్లగా డ్రెస్ వేసుకుని ఇట్లా జుట్టంతా వేసుకుని, చేతులు ఇట్లా ముందుకు వస్తున్నాయంట ఇట్లా
చేతులు ఇట్లా అని ముందుకు వస్తూ ఉమ్. దాని అన్నదంట. ఆయన అక్కడి నుంచి ఎవరిని పరిగెత్తాడు ఆ ఇంటికి. పాపనా ఈయన? బాబాయ్ని ఓకే. రమ్మని అన్నాడు. ఉమ్, పరిగెత్తాడు, ఇంటి దగ్గరికి వచ్చి పడిపోయాడు. ఉమ్. చెల్లి ఎదురా అంటే అక్కడే వదిలేసి వచ్చాడు. అంత అమ్మో. భయంతో ఓకే. వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చారు. చెల్లిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతను ఒక 2-3 months వరకు లేవలేదు బెడ్ పై నుంచి. ఫుల్ ఉమ్. ఫీవర్, ఉమ్, మొత్తం బక్కగా అయిపోయాడు. ఉమ్. ఆ తర్వాత ఏం జరగలేదు, బట్ Hmm. దిస్ ఇస్ హ్యాపెండ్. అతను చూసాడని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ, మీకు మాత్రం ఏం అవ్వలేదు? నాకు ఇంతవరకు ఏం అవ్వలేదు. ఓకే. మేబీ ఆరా స్ట్రాంగ్ ఉందేమో. ఓకే. ఇంకోటి ఏంటంటే, అంటే నేను విన్నాను చాలాసార్లు ఏంటంటే దయ్యాలు అవి కనిపించాలనుకుంటే కనిపిస్తాయంట. ఉమ్. మరి ఎందుకు? మీరేమైనా కనిపించేలా చేయండి అయితే. లేదులే, ఉమ్. లేదు, చూద్దాం. వాటి దగ్గర నుంచి కూడా స్టోరీస్ తీసుకుంటా వస్తే. ఆ, వాటి దగ్గర ఇప్పుడు వస్తే సరే, నాకు దయ్యాల కథలు స్టోరీ కావాలి. చెప్పు, నువ్వు ఏం చేసావు ఇప్పుడు దాకా? అదే, ఇప్పుడు వరకు ఏం చేస్తావు, ఎంతమందిని భయపెట్టావు, భయపెట్టావు. వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, కథలు చెప్పండి. అడుగుతా వస్తే కనుక అదే అడుగుతా ఫస్ట్. ఓకే. ఇంకో స్టోరీ ఉంది. ఉమ్, దాంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఉమ్, కొత్తగా పెళ్ళయింది. ఉమ్, అయితే ఈ వాళ్ళ మావయ్య ఉంటాడు కదా, ఉమ్, అమ్మాయి నాన్న, ఉమ్, తను అల్లుడు వస్తున్నాడు కదా ఇంటికి, ఏ మాత్రం తగ్గద్దు మనం ఉమ్, అని చెప్పి అనుకున్నాడు. అంతా క్లీన్ చేశాడు ఇల్లంతా. ఉమ్, బెడ్ తీసుకొద్దామని బయలుదేరుతున్నాడు బయటికి, మంచి కొత్తది తీసుకొద్దామని చెప్పి. ఉమ్, అప్పుడే అతను ఒక మేనేజర్, ఒక ఏరియాలో ఉమ్, ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఉమ్. ఫామ్కి మేనేజర్. ఓకే. అతనికి పైన బాస్ ఉంటారు కదా, ఆ ఫామ్ ఎవరైతే ఉంటుందో ఆ ఓనర్ ఉంటాడు కదా, అతను అంటాడు, అరే పోయి కొనుక్కోవడం ఎందుకు, మా ఇంట్లో ఉన్నాయి బెడ్స్ కొత్తయే మంచియే, ఉమ్, తీసుకుపో వాటిని అంటే ఉమ్, తీసుకొచ్చి వేసిండు అనమాట. ఉమ్, మంచిగా ఉన్నాయి. వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు, ఉమ్. నిద్రపోయారు బెడ్ పైన. ఆఫ్టర్ సమ్ టైం ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసాడు అనమాట. ఓకే. ఆ అమ్మాయి ఫేస్లో ఒక ఓల్డ్ లేడీగా అనిపించింది అతనికి. ఉమ్, గట్టిగా అరుచుకుంటూ రూమ్ లోంచి బయటకు వచ్చేసాడు. లోపల ఎవరు ఉన్నారు అనుకుంటా. ఉమ్, లోపలికి వెళ్ళి చూస్తే అమ్మాయే ఉంది, పెళ్లి కూతురే ఉంది. ఉమ్, ఇలాగేదో తేడా కొట్టింది, నైట్ ఎవరు నిద్రపోలేదు, అతను భయపడ్డాడు కదా అని చెప్పి ఉమ్. అతను పక్కనే కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బెడ్ని తీసుకెళ్ళి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారనమాట. ఉమ్, ఇట్లా ఈ బెడ్ ఎవరిది అని అడిగినప్పుడు ఉమ్, ఆ బెడ్ పైన వాళ్ళ పేరెంట్స్ పడుకునే వాళ్ళంట. ఉమ్, వాళ్ళు 2 years బ్యాక్ చనిపోయారు, అప్పుడే కొన్న బెడ్ అనమాట అది. ఉమ్, చనిపోయిన తర్వాత ఖాళీగా పడున్నాయి ఇంట్లో. ఉమ్, సో వాళ్ళదని తెలిసిన వెంటనే ఆ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన లేడీ ఆ ఫోటోని తీసుకొచ్చి ఇతనికి చూపెడితే, ఉమ్. ఈమెనే నాకు కనిపించిందని అన్నాడంట ఆ పెళ్లి కొడుకు. ఓకే. సో ఇదొక స్టోరీ విన్నా. సో ఉమ్. ఇట్లాంటివి విన్నప్పుడు నిజంగా ఉంటాయేమో అన్న ఫీల్ వస్తుంది ఉమ్, అది. బట్ నేను ఇంతవరకు చూడలేదు, ఓకే. థ్యాంక్ గాడ్. మీరు త్వరలోనే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూద్దాం మళ్ళీ అంటే అప్పుడు. డైలీ రెగ్యులర్ గా ఇదే చూస్తూ ఉంటారు కదా, మీకు మ్మ్. భయమే కదా అసలు? అంటే ఎప్పుడన్నా నైట్ ఒక్కరే ఉన్నప్పుడు కానీ, లేదు అదే వాష్రూమ్కి చెప్తున్నాను వెళ్ళినప్పుడు కదా, కానీ అలాగా? లేదు అదే చెప్తున్నాను కదా. ఏంటంటే ఈ స్టార్టింగ్ లో భయం వేసేది, ఉమ్, తర్వాత 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 అది అలవాటు అయిపోయింది. ఉమ్, హారర్ అనేది, క్రైమ్ అనేది, రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది అనమాట. ఓకే. నార్మల్ అయిపోయింది, కామన్ అయిపోయింది. వాటి గురించి విని తెలుసుకునేది అంత కామన్ అయిపోయేసరికి అంత భయం లేదు. ఓకే. మేబీ సమ్ టైమ్స్ అవుతుండొచ్చు, రేర్గా, చాలా Okay. రేర్గా, ఒక 95% కాదు 5% అవ్వచ్చు Okay. సమ్ టైమ్స్. ఓకే. బట్ ఒక్కొక్కసారి నేను పడుకునే రూమ్లో ఉమ్, కిటికీ ఉంటుంది, ఉమ్, కిటికీ దగ్గర నేను తల పెట్టుకుని పడుకుంటాను. ఉమ్, స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఐఎమ్ ఫైన్, అది ఓపెన్ చేసి పడుకుంటున్నాను. కానీ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నాం మేము, ఉమ్, కట్టుకున్న టైంలో అక్కడ పడుకున్నప్పుడు నైట్ సడన్గా 3 o'clock మెలకు వచ్చేది. ఉమ్, ఆ కిటికీ దగ్గర ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు ఉండరు బట్ ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అనిపించేది. ఉమ్, ఆ కిటికీని క్లోజ్ చేసిన తర్వాత ఉమ్, ప్రశాంతంగా ఉండేది, నిద్రపోయేటోని. ఉమ్, బట్ ఆ కిటికీని క్లోజ్ చేసే పడుకుంటా ఎప్పుడైనా సరే. ఉమ్, చాలా రోజుల వరకు, ఒక 4-5 years వరకు అట్లా క్లోజ్ చేసి పడుకునేవాడిని. ఉమ్, సో అట్లా అది ఒకటే జరిగింది, మరి Okay. అంత పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు అది. ఓకే. బట్ నా ఒక్కడికి అనుకుంటే కాదు, ఉమ్, సేమ్ మా మదర్కి కూడా అట్లనే కొన్నిసార్లు ఆ ఉమ్, కిటికీ ఓపెన్ చేసినప్పుడే ఉమ్, అట్లా అనిపించేది అనమాట. ఓకే. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అట్లాంటిది ఇప్పుడు ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ ప్లాన్స్ అయితే ఫారెన్ వాళ్ళతో యా, వీడియోస్ చేసే ఫారెన్ ప్లాన్స్. నార్త్ పీపుల్, North నార్త్ people, పీపుల్. yeah. ఓకే. సో మీరు కూడా ఒకటి పట్టుకుని వెళ్ళి అక్కడ దయ్యం ఉంది, ఇక్కడ దయ్యం ఉందని దయ్యాలు పట్టుకుంటారు అనమాట. లేదు అలా అని కాదు, వాళ్ళు ప్రొఫెషనల్స్. లైక్ మ్మ్. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఉంటారు, అలా కాదు, వాళ్ళు టోటల్ ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళు మొత్తం అవన్నీ కూడా, అంటే అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవి లేకపోయినా యూస్ సరే, చేసి దయ్యాలు లేకపోయినా సరే ఇక్కడ పట్టుకోవడం. ఉంది 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 అని చెప్పి ఇట్లా అరుస్తూ ఉంటారు కదా, అట్లా ఆ టైప్ కాదు, లైక్ మ్మ్. నార్మల్గా. ఓకే. అంటే లేదు అంటే లేదు అంటారు చుట్టూ వాళ్ళు. దయ్యాలు ఆర్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా ఉన్నప్పుడు లేదా కొన్ని check చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్ అంతే. త్రూ ఆ. చెక్ చేయడము. మ్మ్. ఓకే. అంటే దయ్యాలని పట్టుకుని బంధించడం అటువంటివి కూడా చేస్తారా? అది నాకు ఐడియా లేదు, వాళ్ళ అంతవరకు ఇప్పటి వరకు అయితే అలా చేయలేదు వాళ్ళు. ఓకే. Just ఓన్లీ ఉందా చూస్తారు, లేదా అని చెప్తారు. చెప్తారు అంతే. ఓకే. త్రూ ఆ స్టోరీస్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటి, ఎనర్జీస్ ఏంటి, ఓకే. జస్ట్ ఆ ఏరియాని రీడ్ చేస్తారనమాట అంతే. ఓకే. ఓకే.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్టోరీస్ సూర్య టెల్ స్టోరీస్ కదా! Yeah. మాకు కూడా కొన్ని స్టోరీస్ షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు మరికొన్ని స్టోరీస్ విని దెయ్యాలను పట్టుకుని దెయ్యాలతో మళ్ళీ మరికొన్ని స్టోరీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. అండ్ వీలైతే లైక్ మీకు మంచి డైరెక్షన్ చేసే అది కూడా ఉన్నట్టుంది డెఫినెట్‌గా. Yeah, లైక్ yeah. అటు సైడ్ కూడా తీసాను, వెళ్ళొచ్చు చాలా మీరు షార్ట్ ఈజీగా. ఫిల్మ్స్ తీసాను. Yeah. ఓకే. హారరేనా? లేదు అది వేరే. ఓకే. అది వేరేనా? హమ్మయ్య! ఓకే. థ్యాంక్ యూ Yeah. సో మచ్ ఫర్ కమింగ్. యాహ్! థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ.